నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంతో కలకలం. గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూసుకెళ్లిన దుండగులు. లోక్సభ 0 అవర్లో రంగు పొగ వదిలిన ఆగంతకులు. నిందితులను చుట్టుముట్టి పోలీసులకు అప్పగించిన ఎంపీలు. లోక్సభ ఘటనలో 6 ఉన్నట్లు గుర్తింపు. బలగాల అదుపులో 4, మరో 2 కోసం గాలింపు. ధరణిపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూముల జాబితాపై నివేదిక ఇవ్వాలని సీసీఎల్ఏకు ఆదేశం. శాసన సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక. రేపు ప్రకటించనున్న ప్రోటెం స్పీకర్. సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందన్న కేటీఆర్. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలతో పోరాడాలని హరీష్ పిలుపు. కేంద్ర విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ములుగులో గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయనున్న కేంద్రం. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే లోక్సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. 0 అవర్లో సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన 2 దుండగులు స్మోక్ క్యాన్ల నుంచి రంగు పొగ వెదజల్లి నినాదాలు చేస్తూ కలకలం సృష్టించారు. లోక్సభ బయట కూడా రంగు పొగతో నిరసన వ్యక్తం చేసిన మరో 2ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ ఘటనలో 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్రతో సంబంధం ఉన్న మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ శీతాకాల సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం 0 అవర్లో భాజపా ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో 2 ఆగంతకులు పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకడం తీవ్ర కలకలం రేపింది. వీరు ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకెక్కి ఒక టేబుల్ నుంచి మరొక టేబుల్ పైకి దూకుతూ నియంతృత్వం చెల్లదని నినాదాలు చేసినట్టు సమాచారం. దుండగులు తమ వద్ద ఉన్న స్మోక్ క్యాన్ల నుంచి రంగు పొగ వెదజల్లారు. ఆ పొగ లోక్సభను కమ్మేసింది. ఆగంతుకుల చర్యతో సభలోని ఎంపీల్లో కొందరు భయభ్రాంతులకు గురయ్యారు. మరికొందరు ఎంపీలు తెగువ ప్రదర్శించి గ్యాలరీ నుంచి దూకిన వ్యక్తుల్ని చుట్టుముట్టి కొట్టారు. ఈలోపు అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బందికి వారిని అప్పగించారు. దుండగులను కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, మనోరంజన్ గా గుర్తించారు. సాగర్ శర్మ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ రికమెండేషన్తో లోక్సభలోని సందర్శకుల గ్యాలరీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో స్పీకర్ స్థానంలో ఉన్న భాజపా ఎంపీ రాజేంద్ర అగర్వాల్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. कूदकर सदन के अंदर उतर गए और हाथ में कुछ थी, उसे भारी भड़कम मतलब गैस निकलते थे. सदन के अंदर हमारे सारे एमपी जितने साथी हैं वो पकड़ लिए दोनों को. कोई सिक्योरिटी वाले नहीं, सारे एमपी उनको पकड़ लिए. तो उसके बाद सिक्योरिटी फोर्स भी उनको बाहर निकाले. आज सुबह हमारी ये सदन की जो हमला हुई थी 2001 साल में, उन शहीदों को आज हम याद किए, पुष्पार्पण किए. और आज ही नया सदन में इस तरीके की हमला हुई, बिल्कुल चूक हुई. बिल्कुल सर, जब वो ऊपर से कूदे हैं तो हम आगे बैठे हुए थे. 0 आवर का लास्ट टाइम था तो थोड़ा हल्ला गुल्ला ऊपर से आया तो हमने ध्यान दिया. एक आदमी पहले कूद गया, एक दूसरा भी कूद रहा था. तो जो पहले कूद गया वो ऊपर से स्पीकर की तरफ बढ़ रहा था और वो हल्ला गुल्ला कर रहा था. वो उसने जूता उतारना शुरू किया. जूते में कोई चीज थी तो वो पकड़ा गया. बेनीवाल थे, उन्होंने उनके जब पास पहुंचा उन्होंने पकड़ लिया. तो फिर मेरे को था कि एक दूसरा भी है पीछे. जब हम वहां तक पहुंचे तो उसने वो बम टाइप था, कुछ स्मोक सा निकल रहा था, ये पीले रंग का, बहुत धुआं था. ये बिल्कुल वही लगा. उसी को मैंने फिर पकड़ के उसको शीन के बाहर तक फेंकने शुरू किया ताकि वो पता नहीं लग रहा था क्या है. तो लेकिन सबकी सुरक्षा का मामला था. ఇదే సమయంలో పార్లమెంట్ భవనం బయట కూడా రంగు పొగతో నిరసన వ్యక్తం చేసిన మరో 2 వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని హర్యానాకు చెందిన 42 ఏళ్ల నీలం, మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల అమోల్ సిందేగా గుర్తించారు. నియంతృత్వాన్ని అనుమతించబోం, భారత్ మాతాకి జై, జై భీమ్, జై భారత్ అని వీరు నినాదాలు చేశారు. మొత్తంగా పార్లమెంట్లో భద్రతా వైఫల్య ఘటనలో 4 అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడా, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డీసీపీ రాజీవ్ రంజన్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. పార్లమెంటు పరిసరాలను సీఆర్పీఎఫ్, ఫోరెన్సిక్ బృందాలు పరిశీలించాయి. పార్లమెంటు వద్ద నుంచి ఫోరెన్సిక్ బృందం శాంపిల్ సేకరించింది. ఈ ఘటనకు సంబంధించి మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గురుగ్రామ్లోని లలిత్ ఝా అనే వ్యక్తి ఇంట్లో ఈ 5 బస చేసినట్లు సమాచారం. అక్కడే కుట్రకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది.
సందర్శకుల గ్యాలరీలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు దుండగులు ప్రశాంతంగా కూర్చున్నారని, ఒక్కసారిగా వారు లోక్సభ ఛాంబర్లోకి దూకి కలకలం సృష్టించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో 30 నుంచి 40 మంది సందర్శకులు పబ్లిక్ గ్యాలరీలో కూర్చున్నారు. భద్రతా వైఫల్యం ఘటన జరిగిన తర్వాత పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోకి సందర్శకులకు అనుమతిని నిలిపివేశారు. ఈ ఘటన జరగటానికి కొంత సమయం ముందే పలువురు ఎంపీలకు చెందిన భార్యలు కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. 2001 డిసెంబర్ 13న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో 6 ఢిల్లీ పోలీసులు కాగా 2 పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ముష్కరుల్ని హతమార్చారు. లోక్సభలోని పబ్లిక్ గ్యాలరీ నుంచి ఛాంబర్లోకి 2 వ్యక్తులు స్మోక్ క్యాన్లతో దూకిన ఘటనపై స్పీకర్ ఓం బిర్లా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. దుండగులను పట్టుకున్న లోక్సభ సభ్యులు, భద్రతా సిబ్బంది, ఛాంబర్ సిబ్బంది, మార్షల్స్ ను ప్రశంసించారు. 2001లోనూ కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఇతర భద్రతా సిబ్బంది సంయుక్తంగా పార్లమెంటుపై దాడిని అడ్డుకున్నారని స్పీకర్ గుర్తు చేశారు. ఇవాళ జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తుందని, అందువల్ల ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు చెప్పారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్టు స్పీకర్ తెలిపారు. పార్లమెంట్లో ప్రస్తుత భద్రతా వ్యవస్థపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. లోక్సభ లోపల వెలుపల కలకలం సృష్టించిన ఆ 4 వ్యక్తుల ప్రణాళిక ఏంటన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు పేర్లతో సహా ఇతర కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. పార్లమెంటు లోపల వెలుపల కలకలం సృష్టించిన వారిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. లోక్సభ లోపల పట్టుబడిన వారిని కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, మనోరంజన్ గా గుర్తించారు. వీరిద్దరూ మైసూరుకు చెందిన వారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పార్లమెంటు బయట రంగు పొగ వెదజల్లే స్మోక్ క్యాన్లతో ఆందోళనకు దిగిన మహిళలతో పాటు మరో వ్యక్తిని ట్రాన్స్పోర్ట్ భవనం ముందు అరెస్టు చేశారు. మహిళను హర్యానాకు చెందిన 42 ఏళ్ల నీలంగా, మరొకరిని మహారాష్ట్రకు చెందిన అమోల్ సింధేగా పోలీసులు గుర్తించారు. నీలం, అమోల్ ఇద్దరూ తమ వెంట మొబైల్ ఫోన్లను కూడా ఉంచుకోలేదని తెలిసింది. వారి వద్ద ఎలాంటి బ్యాగులు గాని, గుర్తింపు పత్రాలు గాని లేవని పోలీసులు చెప్పారు. లోపల పట్టుబడ్డ వారిలా ఎంపీ రికమెండేషన్తో కాకుండా తామే స్వయంగా పార్లమెంటు వద్దకు వచ్చామని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తాము ఏ సంస్థతోనూ సంబంధాలు కలిగి లేమని పోలీసులకు వారు వివరించారు. పార్లమెంట్లోకి ప్రవేశించాలంటే కట్టుదిట్టమైన భద్రతను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. విజిటర్లను తనిఖీ చేయడం, సందర్శకుల వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించడం వంటి భద్రతా లేయర్లు ఉంటాయి. ఫోన్లు, బ్యాగులు, పెన్నులు, వాటర్ బాటిల్స్, చివరకు కరెన్సీ నాణేలను కూడా లోపలికి అనుమతించరు. ఆధార్ కార్డును ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. 3 బాడీ స్కానర్లను దాటాల్సి ఉంటుంది. వీటన్నిటి తర్వాతే సందర్శకులకు పాస్లను కేటాయిస్తారు. పాస్లు జారీ చేసే ముందే తప్పనిసరిగా సందర్శకుల నేపథ్యాన్ని పరిశీలిస్తారు. పార్లమెంట్లోకి వెళ్లాలనుకునే సందర్శకులు తమ ప్రవేశాన్ని సిఫార్సు చేస్తూ పార్లమెంటు సభ్యుడు సంతకం చేసిన లేఖలను చూపించాల్సి ఉంటుంది. అయితే ఇన్ని భద్రతా లేయర్లను దాటి లోక్సభ లోపలికి సాగర్ శర్మ, మనోరంజన్ ఎలా వెళ్లారని అధికారులు విచారిస్తున్నారు. వారిద్దరూ తమ బూట్లలో రంగు పొగ వెదజల్లే స్మోక్ క్యాన్లు దాచిపెట్టారని అనుమానం ఉందని చెబుతున్నారు. లోక్సభ లోపల కలకలం చెలరేగిన సమయంలోనే బయట కూడా మరో 2 ఆందోళనకు దిగడంతో ఈ 4కి ఒకరితో ఒకరికి సంబంధం ఉందా, వీరి లక్ష్యమేంటి, ఏ సంస్థలతో వీరికి సంబంధం ఉంది, ఇలా అన్ని కోణాల్లోనూ ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోక్సభ బయట ఆందోళనకు దిగిన నీలం నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలోనూ ఆమె పాల్గొందని వెల్లడించారు.
ధరణి పోర్టల్పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి ధరణిపై సమీక్షించారు. ధరణి పోర్టల్పై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూములు సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం 83 కోట్లు ఇచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ నిధులు ఏమయ్యాయని అధికారుల్ని ప్రశ్నించారు. నిషేధిత జాబితా, అసైన్డ్ పట్టా భూములు తదితర అంశాలు సహా మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్ కోసం గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ సమస్యలకు నిలయంగా మారిందని రేవంత్ రెడ్డి అన్నట్లు సమాచారం. ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ది విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కిషన్ రెడ్డితో సీఎం ఇవాళ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, అందుకోసం చొరవ చూపాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు. స్పీకర్గా మాజీ మంత్రి వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడువులోగా ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆయన అభ్యర్థిత్వానికి భారాస, ఎంఐఎం మద్దతు తెలిపాయి. స్పీకర్ ఎన్నికను రేపు ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ 3వ శాసనసభకు సభాపతిగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ వ్యవహరించనున్నారు. నేటితో ముగిసిన స్పీకర్ నామినేషన్లకు ఒకే ఒక్క దరఖాస్తు నమోదు కావడంతో ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రసాద్ నామినేషన్ కు భారాస, ఎంఐఎం మద్దతు తెలిపాయి. సభాపతిగా మధ్యాహ్నం గడ్డం ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. 4-5 సెట్ల నామినేషన్ పత్రాల్ని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో పాటు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సాంబశివరావు హాజరయ్యారు. అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ప్రతిపక్షం నుంచి కేటీఆర్ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పై సంతకం చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమాచారంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాగా భాజపా ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నారు. గురువారం శాసనసభలో సభాపతి ఎన్నికను ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం సభాపతితో ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయిస్తారు. తదనంతర ప్రక్రియగా కొత్త ప్రభుత్వంలో శాసనసభ సమావేశాలను ప్రారంభించనున్నారు. ఢిల్లీలో పార్లమెంటు మాదిరి అసెంబ్లీ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు అసెంబ్లీ ప్రాంగణమంతా కలిగి తిరిగారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులతో కలిసి కాలినడకన తిరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని భవనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం విస్తీర్ణం ఎంత, ఏ కట్టడాలున్నాయి, అందులో పురాతన భవనాలేవి, కొత్తగా కట్టబోయేవి ఎలా ఉండాలి తదితర వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. కలగూర గంపగా ఉన్న అసెంబ్లీ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాసనసభ, మండలి రెండూ ఒకే చోట ఉండేటట్లు నిర్మాణాలు ఉండాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలుసుకునేటట్లు ఉండాలని, యంత్రాంగం సైతం ఒకే చోట ఉండేట్లు నిర్మాణాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నర్సరీని ముందు వైపునకు తరలించాలని, ఇప్పుడున్న అసెంబ్లీ, మండలి భవనాన్ని అలాగే హెరిటేజ్ భవనాలు మాదిరిగా ఉంచి వాటికి మరమ్మతులు ఏవైనా ఉంటే చేయాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలోని భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడు అసలు ఆట మొదలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై చర్చ జరగలేదని, తాము ప్రతి ఏడాది పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఏడాది కాగ్ నివేదికలు ఇస్తున్నారని, ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని వివరించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఇచ్చారంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పిస్తారని వ్యాఖ్యానించారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45,000 ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారని, ఎలా ఇస్తారంటే స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందన్నారు. కేబినెట్ తొలి సమావేశంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడని కేటీఆర్ నిలదీశారు.
విజయాలు వచ్చినప్పుడు విర్రవేగకుండా అపజయాల వేళ కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని మాజీ మంత్రి హరీష్ రావు భారాస శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిచే వ్యూహాలతో కలిసికట్టుగా ప్రజల అభిమానం చూరగొనేలా పోరాడాలని కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా కృతజ్ఞత సభకు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా మంచి పనులు చేశారని వివరించారు. పగ ప్రతీకారం లేకుండా అందరినీ కలుపుకుని పోయేలా భారాస ప్రభుత్వం పనిచేసిందని గుర్తు చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రజాక్షేత్రంలో ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కొత్త జిల్లాలు చేసింది కేసీఆర్. అద్భుతంగా మెదక్ కలెక్టరేట్ వచ్చింది. అట్లాగే 33 జిల్లాలు చేసింది కేసీఆర్. రెవెన్యూ డివిజన్లు చేసినారు, మండలాలు చేసినారు. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి కష్టాలు తెచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ. కరెంటు బాధలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ. ఎరువులకు కొరత లేదు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ఐటీ రంగంలో, పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించే ప్రయత్నం చేసినాం. కక్షలు కుట్రలు లేకుండా, పగతనం లేకుండా ప్రజల కోసం పనిచేస్తాం. మనం అందరం కూడా గెలుపు ఓటములు ఉంటాయి, పోటీగా తీసుకుందాం, ముందుకు సాగే దాని గురించి ఆలోచన చేద్దాం. తప్పులుంటే సవరించుకుందాం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ అందరం కూడా కలిసి కట్టుగా మళ్ళీ విజయం వైపు అడుగులు వేద్దామని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను. కాంగ్రెస్, భారాస, ఎంఐఎం పార్టీలు ఒకటేనని, దీనికి సభాపతి ఎన్నికే స్పష్టం చేస్తుందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో తాజా పరిణామాలే ఉదాహరణగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి గ్యారంటీలను తొంగలో తొక్కే ప్రయత్నం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా 403 స్థానాలను గెలవబోతుందని జోస్యం చెప్పారు. దుష్ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ముఖ్యమైనటువంటి పార్టీలు పరిణామాలు చూస్తే స్పష్టంగా కనబడతా ఉంది. మార్చ్, ఏప్రిల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారే మళ్లీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని మరి చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని, నేను కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని మట్టి గడిపించినటువంటి భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు ఈ గ్యారంటీలు అని చెప్పి కేసీఆర్ లాగానే వీళ్ళు ఆ గ్యారంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసినారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన రీతిలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ వివిధ శాఖల అధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ఈ నెల 18న హైదరాబాద్కు రానున్నారు. 5 రోజుల విడిది అనంతరం ఆమె ఈ నెల 23న తిరుగు ప్రయాణమవుతారు. భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖకు సీఎస్ శాంతికుమారి సూచించారు. ఆరోగ్య, రోడ్లు, భవనాలు, మున్సిపల్, విద్యుత్ సంబంధిత శాఖలు బ్లూ బుక్ ప్రకారం ఫ్లూ ఆఫ్ ప్రూఫ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మీదట ప్రజాభవన్ భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కొనసాగనుంది. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్ గా మార్చింది. ఇక్కడే ప్రజావాణిని నిర్వహిస్తోంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకి గురైందన్న ఆయన ఆ పరిస్థితిని పూర్తిగా సరిదిద్దుతామన్నారు. ఎవరూ చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని సిపి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. సిపిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన హైదరాబాద్ కొత్త కమిషనర్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కి వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీనివాసరెడ్డికి సిపి సందీప్ శాండిల్య పుష్పగుచ్చం అందించి ఆహ్వానం పలికారు. 2007 తర్వాత శ్రీనివాసరెడ్డి తొలిసారి యూనిట్ అధికారిగా పనిచేయబోతున్నారు. 2005లో మహబూబ్నగర్ ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి 2 ఏళ్లు అక్కడే పనిచేశారు. అనంతరం అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయ్యారు. ఆ సమయంలోనే మద్యం సిండికేట్ కుంభకోణంలో పలువురు పోలీస్, ఎక్సైజ్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల్ని అరెస్టు చేశారు. విధి నిర్వహణలో శ్రీనివాసరెడ్డి నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుండటంతో ఆయన్ను హైదరాబాద్ సిపిగా ప్రభుత్వం నియమించింది.
$450 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ మత సామరస్యానికి పెట్టింది పేరని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భాగ్యనగరం నుంచి మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారన్న ఆయన ఆ దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎన్నో సవాళ్లతో కూడుకున్నదన్న ఆయన సైబరాబాద్, రాచకొండ సిపిల సమన్వయంతో ముందుకెళ్తామని వివరించారు. సినీ పరిశ్రమలో మత్తు పదార్థాల వాడకంపైన స్పందించిన ఆయన ఇండస్ట్రీకి చెందిన వారితో చర్చిస్తానని చెప్పారు. హైదరాబాద్ సిటీని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా డ్రగ్ రహిత స్టేట్ చేయాలన్న ఒక ఫుల్ కమిట్మెంట్ తో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ డ్రగ్ ముఠాలు, డ్రగ్ ను ప్రోత్సహించే వాళ్ళు దయచేసి యూ ప్యాక్ ఆఫ్, లీవ్ అవర్ సిటీ, యూ లీవ్ అవర్ స్టేట్. ఈ డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఇన్సిడెన్స్ ఆఫ్ డ్రగ్స్ అబ్యూజ్ ఉంటుందో ఆ ప్లేసెస్, ఆ స్థలాలైన పబ్స్, హై అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్, ఫామ్ హౌసెస్, లేదంటే సినీ ఫీల్డ్ లో కూడా అది కొంచెం విరివిగా అలవాటు ఉందని దయచేసి మీరు కార్యక్రమాలకు కనుక ఇటువంటి ఇల్లీగల్ వ్యవహారాలు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుంది. మేము ఉక్కుపాదం మోపబోతున్నాం. గాంజా చాలా పెద్ద ఎత్తున ఉంది, దీన్ని నిర్మూలిస్తాం. ఈ డ్రగ్ ముఠాలు, డ్రగ్ ను ప్రోత్సహించే వాళ్ళు దయచేసి యూ ప్యాక్ ఆఫ్, లీవ్ అవర్ సిటీ. హైదరాబాద్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైందన్న సిపి శ్రీనివాసరెడ్డి గతంలో ఉన్న పరిస్థితిని పూర్తిగా సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీగా ఉంటామన్న ఆయన అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ మధ్యలో ఒక రకమైన అవహేళనకు గురైంది. మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగానే డిస్టింక్షన్, అంటే ఆ తారతమ్యం ఏదైతే ఉందో అది తెలియక అందరితో ఫ్రెండ్లీ ఉండడం అనే ఒక దానివల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒక అవహేళనకు గురైన భావనగా రావచ్చు. ఖచ్చితంగా ఎక్కడైనా చట్ట ఉల్లంఘన జరిగింది, కేసులు పక్కదారి పట్టించారు, దృష్టికి వస్తుంది. దృష్టికి రావడం ఏంటి, తీస్తాము. డెఫినెట్ గా తప్పు కాబట్టి దాన్ని సరిదిద్దుకుంటాం. కంట్రోల్ కావాలంటే మనం ఇప్పుడు అన్ని రూల్స్ జాగ్రత్తగా మనం చేస్తాం. చట్టాన్ని గౌరవించే వాళ్ళతో మేము చాలా స్నేహపూర్వకంగా ఉంటాం. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇక చిన్న చిన్న సమస్యలైన ఈవ్టీజింగ్లు కానీ, ర్యాగింగ్ లాంటి సమస్యలు కానీ, ఇవన్నీ కూడా విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రులని బాగా వేదనకు గురి చేసేవి కాబట్టి సిటీల్లో అట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఇప్పుడున్న మా షీ టీమ్స్ ద్వారా కానీ ఇంకా పనితీరు మెరుగుపరుచుకుంటాం. ప్రజలకు వేగంగా సేవలందించేందుకు, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రజల రక్షణ కోసం కృషి చేస్తానని కొత్త సిపి అవినాష్ మహంతి స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. సైబర్ నేరాలపై మరింత దృష్టి పెడతామని స్పష్టం చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపిగా జి సుధీర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని అనుచరులపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు శామీర్పేట్ పోలీసులు తెలిపారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో సర్వే నంబర్ 33, 34, 35లోని 47 ఎకరాల లంబాడీల వారసత్వ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ వాణిరెడ్డి అక్రమంగా ఆ భూమిని మల్లారెడ్డి అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. తహసీల్దార్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి బాధితులు విజ్ఞప్తి చేశారు.